ఎందుకంటే మీ దగ్గర నుంచి సౌండ్ ఏదో బయట పక్క వాళ్ళు ఎవరు మాట్లాడరు చూడండి. ఇవాళ మన పాఠం కొంచెం చూసుకొని నిజంగా రోజు పెట్టాల్సిన అవసరం లేదు పాఠం, కానీ ఇవాళ పెట్టాను నేను. ఎందుకంటే ఇలా రోజు టకటక వెళ్ళిపోతుంటే కష్టం, కానీ ఇదంతా కూడా మనం చెప్పుకునే పాఠం లాగానే ఉంది కానీ కొంచెం చెప్పాను నేను. మళ్ళీ ఒకసారి అందరు కూడా మ్యూట్లోనే పెట్టి చదవండి. రాజయ్య గారు అయి ఉండు నేను అదే వాళ్ళు రెండే చదువుతున్నారని నేను చదివాను అన్నమాట. అవి రెండే చదువుతున్నారు. ఇది కూడా చదవండి, అయి ఉండదు. ఒకసారి అన్ని మాహేశ్వర సూత్రాలు కూడా చదువుదాం అందరం చదువుదాం. అందరం మ్యూట్లో పెట్టుకుని చదువుదాం. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతాం అందరు చదువుతుంటే. కానీ ఒకరు చదువుతుంటే మిగతా వాళ్ళందరూ కంటిన్యూషన్గా గొంతెత్తి చదవాల్సింది. అవి గొంతెత్తి చదివేటప్పుడు కొంచెం అందరుగా చదువుతారు. అయితే ఒక్కరు మాత్రమే మనకు అన్మ్యూట్లో ఉంటాం, మిగతా వాళ్ళని మ్యూట్లో ఉంటారు. మీరు చదవండి. చదవమంటారా? చదవండి. అయున్ రుల్ రుక్ ఏవోం అయౌచ్ అయవరట్ లన్ న్యమ నీమ ననం ఝభై ఖడధశ్ జబగడధశ్ ఖఫ ఛ ఠ థ చటతౌ కపై శశసర్ హల్. ఇది మాహేశ్వరాణి సూత్రాణి. మహేశ్వరాణి సూత్రాణి ముగింపు అనమాట. ముగింపుగా మనం దీన్ని అంటే మనం ఏది చదివినా మనకు నోటికి రావాలంటే మనం అంటగా నోటికి రావడం, కంఠస్థం కావడం, అంటే కంఠాన్ని ప్రయోగించాలి, నోటితో చదవాలి. ఊరికే మౌనంగా చదివితే ఎన్నిసార్లు చదివినా లాభం లేదు. అందుకరికే కొంచెం గట్టిగానే చదవండి. మీరు చదివేటప్పుడు కాక మ్యూట్ అవుట్కొని చదువుకున్నాను. అందరూ చదవాల్సిందే. మనం మామూలుగా రూమ్లో అయితే క్లాసులో గొంతు చదివి అందరూ కలిసి చదివినా పర్వాలేదు, అక్కడ అందరూ కలుస్తాం. కానీ దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు టీవీలో చూస్తుంటాం కదా, వాళ్ళు ఆ టీవీ వినుకుంటూ వచ్చేసరికి ఆ మాటకి మాట గ్యాపులు వస్తుంటాయి. అట్లా ఇక్కడ కూడా అంతే, 2-3 ఒక తర్వాత ఒకటి వస్తుంది. మనం కలిపి చదువుతుంటాం, కానీ అది మీరు చదివేది మళ్ళీ ఎక్కడికి వచ్చేసరికి తేడా వస్తుంది. అందుకని మ్యూట్లో అయినా గట్టిగా మనం బిగ్గరగా నోరెత్తి చదవాల్సింది. చదివితే మనకు కంఠస్థం అవుతుంది. ఇది మనం ఇద్దరు కూడా చాలాసారి చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి ఎప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా అన్న అనేటువంటి మొత్తం ఇవన్నీ మాహేశ్వర సూత్రాలు. ఈ మాహేశ్వర సూత్రాలు అనేటువంటివి అనాది సంయార్థాన్ని, ఈ ప్రత్యాహారాలు, అన్ను మొదలైన ప్రత్యాహారాల కొరకు వీటి యొక్క ప్రయోజనం. ఇవన్నీ అక్షరాల యొక్క ప్రత్యాహారం అంటే ఏం చెప్పాను, కొన్ని అక్షరాల సమూహం. అక్షర సమూహాన్ని మనకి ఇన్ని కావాలని కోరుకునే విధంగా తయారు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి విధానంగా ఏర్పరచబడిన సూత్రాలు ఇవి. వీటిని మనం ఎక్కడ ఏవి కావాలనుకున్నా దానికి దీంట్లో మొట్టమొదటి సూత్రం నిన్న హలంత్యం అనే సూత్రం చెప్పుకున్నాం. అంటే ఈ చెప్పిన దాన్ని సమర్థించడానికి మొట్టమొదటి సూత్రం హలంత్యం. సిద్ధాంతం కూడా ఒకటే చెప్పే, సిద్ధాంతం కూడా 2 సార్లు చెప్పబడ్డది. హలంత్యం అనేటువంటిది, హల్లు అంత్యం అనేది ఒక సూత్రం, అంత్యమైన హల్లు ఇత్తు అని, మళ్ళీ దాంతోనే హల్లని ప్రత్యాహారం. సిద్ధాంతం కూడా ఒకటేసారి చెప్పబడ్డది, సిద్ధాంతం కూడా 2 సార్లు చెప్పబడ్డది. అంటే మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే హల్ అనే సూత్రం చివరిలో ఉన్న లకారం ఇత్తు అన్నాడు. అంటే దాంతో మళ్ళీ మనకు ప్రత్యాహారం చేస్తాం. హల్ అనేది అక్కడి హా నుంచి ఇల్లు వరకు అన్నప్పుడు హల్లులు అనేవి ఏర్పడుతున్నాయి. హల్లులు ఏమిటి అనేది మళ్ళీ హల్ అంతే సూత్రం ఏం చెప్తుంది. ఇప్పుడు హల్ అంటే హాయా వారాల నియమగణ అనేటువంటివి అన్నీ ప్రత్యేకత, అవన్నీ కూడా హల్లులు అని నిర్ణయం చేసుకున్న తర్వాత, సూత్రబద్ధకంగా తయారు చేసుకున్న తర్వాత, ఇప్పుడు మళ్ళీ రెండోసారి హల్ అంత్యం అదే సూత్రం. ఇప్పుడు ప్రతి సూత్రంలోని చివరి వర్ణం హల్లు అని. లఘు సిద్ధాంతం కూడా ఒకటేసారి చెప్పబడేది. సిద్ధాంతం చెప్పబడడానికి ఉద్దేశం ఏమిటి, హయవరటలోని రేపు రమ్మన్నాడు పోతా కదే నాగేశ్వర్ ఇచ్చే పైసలు తెమ్మన్నాడు. అశోజ్జుల ఎక్కువ ఇవ్వాలి. నాగేశ్వర్ శర్మ, వాళ్ళందరూ వెళ్ళిన పిల్లలు మ్యూట్ చేయండి. మనం ముడియచ్చు. నీరజ గారు, సారీ కశోజ్ గారు,
సరే, అశ్వత్థ నాగేశ్వర శర్మ, నాగేశ్వర శర్మ, ఉంటున్నావా? శైలజ గారి దగ్గర మ్యూట్ బటన్ పెట్టుకుని ఏర్పాటు చేసుకోవాలి. శైలజ గారు వేయవచ్చు, అందరికి మ్యూట్ చేయండి. చేయొచ్చా? ఇప్పుడు వినండి. అయితే ముందు హల్లులు అనే పదానికి మనం హాయ అంటే మన కచరితపలు ఇవన్నీ వర్గాలకి వాడికి సంజ్ఞ రావాలి అంటే మొట్టమొదటి ఒక సూత్రం చెప్పాను. ఫస్ట్ సూత్రం హల్ అంటే హల్. ఈ సంజ్ఞా సూత్రంలో ఉన్నటువంటి శివసూత్రాల్లో ఉన్న చివరి హల్లుల్లో ఉన్న లకారం మాత్రమే ముందు ఇత్తని సంజ్ఞ. హల్ అనే మొదటి సూత్రంలో హల్ అంత్యం హల్ ఇతి స్యాత్ అనే దానికి చివర ఉన్న లకారం. అప్పుడు హయవరట్లోంచి మన ప్రత్యాహారం చేసుకుంటే హయవరట్లోంచి లు వరకు హల్ అనేటువంటి ఒక ప్రత్యాహారం చేసుకుని ఫస్ట్ హల్ అని ప్రత్యాహారం చేసుకున్నాం. దాని ద్వారా ఈ అక్షరాలన్నీ హల్లులన్నీ పేర్లు వచ్చాయి. ఇప్పుడు రెండోసారి మళ్ళీ హల్ అనే సూత్రం చెప్పుకుంటాం. అప్పుడు ఏమిటి, ఇవన్నిటికి హల్లులని పేర్లు కదా. అంటే ఈ సూత్రాల్లో ఉన్న చివరి హల్లులు అన్నప్పుడు అప్పుడు ఐవుండులో నకారం కకారం చకారం అనేటువంటి హల్లు అనే పేర్లు వచ్చాయి కనుక అవన్నీ ఇత్తులు అని అవి మళ్ళా రెండోసారి చెప్పబడే సూత్రం ద్వారా అర్థం వస్తుంది అని అక్కడ కొంచెం విశేషంగా చెప్పబడేది లఘు సిద్ధాంతం కాదు. ఎందుకంటే మన హల్ అంటే తెలియదు, అసలు పేరు తెలియదు. ముందు మనం హల్ అంటే ఏమిటి అనేది తెలియడానికి కొరకు మూడు సూత్రం. హల్లులు అంటే ఇప్పుడు ఈ అక్షరాలు తీసి తర్వాత రెండోసారి చివర ఉన్నటువంటి హల్లు. ఈ విధంగా ఈ ఉండు రుందురుకు ఏవోంగ్ అనేటువంటి వాటిలో ఉన్న చివరి హత్తులతో మనం ఇత్తులు తీసుకుంటే అప్పుడు మనకు ప్రత్యాహారాలు వాటి ఇత్తులు చేసుకుంటే ప్రత్యాహారాలు తయారవుతాయి. అవన్నీ ప్రత్యాహారాలు చేసుకోవచ్చు అనే సూత్రం. ఇవాటి పాఠంలో మనం ఏం చెప్పుకుంటున్నాము, ఇవాళ సూత్రంలో అదర్శనం లోపహ అనే ఒక సూత్రం ఉంది. అదర్శనం లోపహ ప్రసక్తస్య అదర్శనం లోప సంజ్ఞస్య. అదర్శన లోప అంటే పదవిభాగం ఉందేమో అదర్శనం ఒకటి లోపం ఒకటి. దీనికి అదర్శనం అనేది ప్రధాన వ్యక్తి ఏకవచనం, లోప అనేది ఏకవచనం ప్రధాన వ్యక్తి ఏకవచనం. వృత్తి ఏమిటి, ప్రసక్తస్య అదర్శనం లోప సంజ్ఞం స్యాత్. ఇక్కడ మనం చెప్పబడేటువంటి ఏదైతే చెప్తున్నామో ఈ అవి అదర్శనం అంటే ఈ సంజ్ఞాసూత్రం అంటే దీంట్లో ఈ శాస్త్రంలో వాడబడేటువంటి పదాలకి అంటే వాటి యొక్క అర్థం ఏమిటి అని అంటే సాంకేతికమైన పదాలకు వాటిని అర్థాన్ని వివరించేటువంటి సంజ్ఞాసూత్రాలు అంటారు. అంటే లోప అనే పదం మనకు ముందు రాబోతున్నది. ఇప్పుడు ఇత్తు కూడా సంజ్ఞాసూత్రమే. ఇత్ అంటే ఏమిటంటే చివరి ఇత్తు అని అది ఇది ఈ సంజ్ఞాసూత్రం. ఈ సూత్రంలో లోపం అంటే ఏమిటి అని చెప్తున్న సూత్రం. లోపం అంటే ఏమిటి, అదర్శనం లోప అంటే అదర్శనం అంటే కనబడకపోవడం అంటే దర్శనం అయినాక అదర్శనం ముందు ఉంటుంది, తర్వాత కనబడదు. అంటే మొట్టమొదటి ఏదైతే ఉంటుందో అది తీసివేయడాన్ని లోపం అంటారు. అంటే అసలే లేని దానికి లేదని కాదు. అంటే అవి ఉండదు నకారం కనబడ్డది, దాన్ని లోపం, దాన్ని తీసేస్తున్నాం. కనబడకుండా చేయడం అంటే వినబడకుండా చేయడం అనమాట. వినబడకుండా అంటే ఇక్కడ వినబడకుండా అంటే వాటిని పక్కకు పెట్టి మిగిలిన వాటిని మాత్రం తీసుకుంటాం అని అర్థం. అంటే అచ్చు అనే దానికి ప్రత్యాహారం చేసుకుందాం. అచ్చులో ఏమో సూత్రాలు ఉన్నాయి, ఐ ఒన్ను రుల్దురుక్కు ఏ ఓంగు అయోచ్చు అనేటువంటి సూత్రాలు ఉన్నాయి. కనుక దీంట్లో ఉన్నటువంటి అన్ని సూత్రాలు ఉన్న ప్రతి సూత్రం యొక్క చివరగా ఉన్నటువంటి హల్లులన్నీ కూడా నిన్నటి సూత్రం ప్రకారం ఇత్తులు అని చెప్పుకుందాం. ఇత్తులు అయితే ఏమిటి, దానికి వచ్చే ప్రయోజనం ఏమిటి, ఏదో పేరు చెప్పుకుందాం. అయితే ఏమిటి అంటాం, వస్తే పేరు చెప్పుకుందాం. ఓ ఇత్తు అయితే ఏమిటి అంటే ఈ సూత్రం ఏం చెప్తున్నది, అదేమిటో చెప్పే ముందు లోపం అనే పదానికి అర్థం చెప్తున్నది. అసలు లోపం అంటే ఏమిటి, లోపం అంటే ఏమిటి, అదర్శనం లోప అంటే ప్రసక్తమైనటువంటిది. ప్రసక్తం అంటే అప్పటి వరకు ఉన్నటువంటిది లోపం అయిపోతున్నది. ఊడుకున్నది లోపం అంటే కనబడకపోతున్నది.
ఇప్పుడు లేడు అనే పదంలో ఉన్నది అని అర్థం ఉన్నది అని చెప్తుంటారు. అభావంలో భావం ఉండి లేదు అని ఉన్నది ఏంటి అర్థం వస్తుంది? లేడు అనే పదంలో ఉన్నవాడు అనే అర్థం కూడా వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇంతవరకు ఉండి ఇప్పుడు లేనివాడే లేడు అని అర్థం. అసలు మొట్టమొదటి లేనటువంటి వ్యక్తి, అసలే లేని వ్యక్తి లేడు అన్నాం. మన పాఠాలలో ఎవరో ఒక అనామకుడి పేరు అడుగుతారు, ఈ వ్యక్తి మీ పాఠంలో చేరాడా అంటే అతడు లేడు అని చెప్పము. ఎందుకంటే అసలు వ్యక్తే ఇంతవరకు మనం చేరలేదు. చేరిన వ్యక్తి లేడు ఉన్నాడు అని చెప్పాం కదా. ఇవాళ లేడు అంటే ఉండి వెళ్ళిపోయినవాడు లేడు అంట. అదర్శనం కూడా అంతే, అప్పటిదాకా ఉండి అది వెళ్ళిపోతే లోపం. అసలే వర్ణమే లేనప్పుడు లోపం అనే పదం రాదు. అందుకే దీనికి లోపం అంటే ఇది అని అర్థం చెప్తున్నాడు. అని చెప్పిన తర్వాత సూత్రం ఏమిటి? తస్య లోప అనే సూత్రం ఉంది. తస్య లోప అంటే ఏమిటి? తస్య ఇతః లోప స్యాత్. మళ్ళీ ఇక్కడ కూడా ఇతః అనే పదం తెచ్చుకుందాం. తస్య ఇతః, ఆ ఇత్తునకు లోపం వస్తుంది. ఇక్కడ ఇత్తు మనకు తెలిసింది, అలంత్యం సూత్రంలో ఇత్తులేమిటో తెలిసింది, అదర్శన లోప సూత్రం లోపం తెలిసింది. అంటే ఈ పైన చెప్పబడ్డటువంటి 14 సూత్రాల్లో 15 కానీ 14 15 అన్న ఈ 14 ఇత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇత్తులకు లోపం వస్తున్నది అని సూత్రం. అదే తస్య లోప అంటే దానికి అంటే ఏమిటి? ఆ ఇత్తునకు లోపం వస్తున్నది. లోపం అంటే ఏమిటి? కనబడకుండా పోతున్నది. అనే ఈ 2 సూత్రాల ద్వారా మనం ఒక ప్రత్యాహారం చేసుకుంటాం. ఇవన్నీ ప్రత్యాహారం చేయడానికి సూత్రాలు. అంటే ఇవి అర్థమైనా కాకపోయినా నేను చెప్పేటువంటి విధానం ఇది మీకు అర్థమైంది. మామూలుగా ససూత్రంగా చెప్పడం ఈ విధానం అనమాట. సూత్రాల ప్రకారంగా ఐగుండులో నకారం నకారం అన్నీ కూడా ఆ ఇత్తులను తీసివేస్తున్నాం అనేటువంటి విధంగా చెప్తే, ఇప్పుడు అచ్చు అన్నప్పుడు ఏమిటి? ఆ ఇత్తులన్నీ తీసేస్తాం. ఆ ఇత్తులు ఎన్ని ఉన్నాయి? ఐగుండులో నకారం, ఏవంగులం నకారం, ఐగుండు రుద్రుకుల కకారం, ఏవంగులం నకారం, అవి వచ్చి చకారం. వీటన్నిటి పక్కకు పెడితే ఏమున్నది? ఆ ఈ ఊరు లు ఏ ఓ అయ్యవు. ఇది అచ్చ అని అర్థం. అచ్చ అనే ప్రత్యాహారం ఇంకొక సూత్రం మనం తర్వాత చెప్పుకోబోతాం. ఈ సూత్రం ప్రకారం ఏమిటి అంటే మొదటి వర్ణం తీసుకుంటాం కానీ చివర ఉన్న ఇత్తులను తీసుకోవు. కొంచెం చకారం తీసుకోవు. కనుక అయోచ్చులో అయ్యో ఓవరకే మనం తీసుకుంటాం, చూ తీసుకోవు. అన్ని హల్లులు పక్క పడేసావు. తీసేస్తే ఆ ఈ ఊ ఏ ఆ ఈ ఊ రు లు ఏ ఓ అయ్యో, ఇవి అచ్చులు అని సూత్రం. అట్లానే అన్ను కానీ అక్క కానీ అచ్చు కానీ ఇట్లా చాలా సూత్రం ప్రత్యాహారం చెప్పుకోబోతాం. ఆ సూత్రాలు ఈ యొక్క సూత్ర ప్రకారంగా ఆ ప్రత్యాహారాన్ని మనం తయారు చేసుకోబోతాం అనేది దీంట్లో ఉన్న. ఇది ఎప్పుడో నేను పాఠం ఇంత క్రితం చెప్పినట్టు దాన్ని కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఎదురుగా నేను చెప్పాను కదా, దాంట్లో సంస్కృత సుధా సింధులో పెట్టినప్పుడు పాఠాలు ఇవి. వాటిని కూడా నేను కాపీ వేస్తున్నాను. ఇక్కడ వరకే ఉంది కదా పాఠం మనకు కావాల్సింది. ఈ 2 సూత్రాలతో సరిపోతుంది, చాలు. తస్య ఇతః లోపః అనాదయోనాద్యర్థాః అంటే తస్య లోపః అన్నప్పుడు తస్య అనే దానికి ఒక శబ్దం చెప్పుకున్నాం. సస్య షష్ఠీ భక్తి, లోప అనే ప్రధాన భక్తి. అంటే దాని యొక్క షష్ఠీకి దాని యొక్క స్థానమందు లోపం అని అర్థం. షష్ఠీ భక్తికి స్థానే కలపాలి. షష్ఠీ స్థానే యోగా సూత్రం. అంటే తస్య ఇతః స్థానే, ఆ ఎక్కువ స్థానంలో లోపం వస్తుంది. లోపం అని ప్రధాన వ్యక్తి ఆర్డర్, ఆదేశం. తస్య లోప అనేటువంటిది ఆదేశ సూత్రం. ఆదేశ సూత్రం అంటే ఆదేశం అంటే ఏమిటి? ఆదేశం శత్రువత్ ఆగమం మిత్రవత్ అని ఒక సూత్రం ఉంది. అంటే ఆదేశాలు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక వర్ణాన్ని తొలగించి వేసి శత్రువులాగా ఒక రాజు పొడిచి చంపేసి పక్కకు తీసేసి ఆ స్థానం వచ్చి కూర్చోవడం. అట్లానే ఆ వర్ణాన్ని తొలగించి వేసి ఈ వర్ణం వచ్చి చేరుతుంది. కనుక అక్కడ ఉన్నటువంటి ఇత్తు అనేటువంటి ఏదో ఐవుణ అనే నకారం ఉంది, దాన్ని తొలగించి లోపం అనే ఆదేశం వస్తుంది. లోపం అంటే లేకపోవడమే ఒక ఆదేశం, అంతే. అంటే లేకపోవడం అదృశ్యంగా అయిపోతుంది అనేది ఆదేశం. కనుక ఇట్లా తస్య లోప అనే సూత్రం యొక్క దాని వృత్తి కూడా ఏమిటి? తస్య ఇతః లోపః స్యాత్ అని చెప్పి దీనివల్ల నాదేహ అనాద్యర్థ. నాదులు అంటే ఐగుణుల నకారం మొదలుకొని ఉన్నటువంటి ఏవైతే హల్లులు అవన్నీ అన్ను మొదలైనటువంటి ప్రత్యాహారాల కొరకు చెప్పబడ్డవి అని
ఇవాటి యొక్క పాఠం యొక్క సారాంశం. ఈ పాఠం వాడికి ఆపేద్దాం. మీరు రాసినటువంటి వాటిని మనం వాడు చూద్దాం. నిన్నటి చూద్దామా? నిన్న మీరు ఏదో పెట్టారుగా, ఎవరెవరు పెట్టినట్టు ఎటు కాకుండా అయిపోయారు. నిన్న ఇప్పుడు వాడు భద్రి గారు రాలేదు, విడిచిపెడదాం. తర్వాత ఇంకేం లేవు. పాటుపడవ రాశారా మీరు ఏమైనా? నిన్నేం లేదు. ఇవ్వండి కదా. దన్నుకొండవారు మీరు చెప్పండి, ముందు మీదే ఉంది, ఆ తర్వాత మనం చూసుకుందాం. ఈ దాన్ని చదవండి. గురుగారు ఒక చిన్న వివరణ సార్. చెప్పండి. నిన్న చెప్పిందంటే ఉపదేశం అన్న దానికి ఒక్కసారి కొంచెం వివరణ సార్. ఉపదేశం అని ఉంది కదా నిన్న చెప్పిందంటే, వృత్తిలో ఉపదేశే అంత్యం హల్ ఇత్ స్యాత్ అని ఉంది కదా, నిన్న హల్ అంత్యం చెప్పిందంటే ఒకసారి. ఉపదేశం అనే దానికి ఆదేశము, ఆగమము, ఇవన్నీ వ్యాకరణం యొక్క విధానాలు. అదే ఆదేశ, ఆగమాది ఏవైతే మూడింటిని కలిపి వాటన్నిటికీ ఉపదేశం అని పేరు. ఉపదేశం అంటే వ్యాకరణ వీటిని పారిభాషిక పదాలైనా వచ్చిన గురుగారు? పారిభాషిక, అన్ని పారిభాషిక. అదే ఉపదేశం పారిభాషిక, లోపం పారిభాషిక, అన్ని పారిభాషిక పదాలు అన్ని కూడా. దన్నుకొండవారి వాళ్ళు రాసింది చదువుతారు. లఘు ప్రహసనం పర్వాలేదు అంటే చిన్న జోకు. హేతువాది మృత మనుష్యా ప్రతి ఆర్థికాది కర్మాణి కిమర్థం ఆచరంతి. మరణించిన మనుషుల కోసం తద్దినాలు మొదలైనవి దేనికి చేస్తారు? ఈ నిన్నటిదా? నిన్నటిది. నిన్న పెట్టారు. ఓకే. సంప్రదాయవాది మా చింతయ ప్రతి జీవనకాలే ఇవ కరిష్యామా. బాధపడుకుని జీవించగానే చేస్తాం. నేను ఏదో ఫేస్బుక్ లో జోక్ గా పెట్టాను, పెట్టిన దానికి సంస్కృతం మార్చాను. బాగుంది. పోయిన వాళ్ళకి ఎందుకు చేస్తారు అన్నాడు కదా, నీకు పోకముందు చేస్తాం. ఇప్పుడే చేస్తావు, ఇప్పుడే పిండాలు పెడతావు. ఇవాళ రాసా. ఇవాళ కొంచెం పెద్దది ఉంది. అదేదో చిన్నదే రాద్దాం అనుకున్నా కానీ మొదలెట్టే పెద్దదైంది. పర్వాలేదు. వాళ్ళ సమయం, నిన్న సమయం లేదు మనకు, నిన్న సోమవారం కదా. అవును. కనుక నిన్న బుధవారం కూడా మన టైం సరిపోలేదు. అచ్చా. సభాయై నమః. సభాయాః అనుమతిం నీత్వా అద్యాహం మయా విరచిత అమలీనామ కావ్యస్య పరిచయం కర్తుమిచ్చామి. సభకు నమస్కారము. సభ యొక్క అనుమతితో ఈనాడు నేను నాచే రచించబడిన అమలిన అనే పేరు గల కావ్యం యొక్క పరిచయం చేయబోతున్నాను. సాధారణతః ప్రబంధేషు శృంగార ప్రధాన రస భవతి. సాధారణముగా ప్రబంధాలలో శృంగారం ప్రధాన రసంగా ఉంటుంది. ఏతస్మిన్ పెట్టారు. అయ్యా పెట్టారుగా, ధా పెట్టాలి. చతుర్థవర్ణం పెట్టాలి. చుక్క పెట్టాలనా? చుక్క తీసేయాలి, చుక్క ఉండకూడదు. ఏది సాధారణ ప్రధాన అన్నారు కదా. అచ్చా, చుక్క తీసే ప్రధాన రస భవతి. అది బహుశా మిస్టేక్ దాంట్లో తీసుకోండి వచ్చాము. అదే ఇది చాలా కష్టం. ఈ ఎక్కడ చుక్క, పట్టులో చుక్క ఉండటం చాలా వ్యాకరణం చదువుతూ మనకు అర్థమవుతుంది, లేకపోతే కదా. మనం మాట్లాడే ప్రతిసారి కూడా దృష్టి పడాలి, ఇది ఏమిటి అనేటువంటి దృష్టి పడుతుంది మనకు. తర్వాత తెలుసుకుంటూ సాధారణముగా ప్రబంధాలలో శృంగారం ప్రధాన. తెలుసు కదా, పుట్ట చుక్క ఉంటే థా, అది తెలుసు. ఏ సందర్భంలో చుక్క వస్తుంది, ఏ సందర్భంలో రాదు అనేది కష్టం. ప్రధానం అనేది కొన్నిసార్లు మర్చిపోయి కష్టంగా అవుతుంది. అందుకే ఛందస్సులో కూడా శాస్త్రవేత్తలు ఈ రెండిట్లో ప్రాసగా ఏది పెట్టినా పర్వాలేదు పొమ్మన్నారు. అది రాసేవాడికి కూడా అర్థం కాదు. అక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చేసారు. అంటే అక్కడ ప్రాస కొరకు పర్వాలేదు కానీ పదంగా మాత్రం వ్యాకరణ అంశమే. మీరు థార్థంకు సంబంధించిన పదం ఏదైనా తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నిషిద్ధాక్షరం కానీ
వ్యాకరణాన్ని మార్చమలేదు అక్కడ. సకార ధకార అభేద. మనం నిషిద్ధాక్షరం చేసేటప్పుడు పృచ్ఛకుడు ధా నిషిద్ధం అన్నాడు అనుకోండి, అవధాని ఏ ధా నిషిద్ధించావు తాత్తాలోదే దార్థాల్లోదే అంటే మళ్ళీ పృచ్ఛకుడు చెప్పలేడు. అంటే ఆ పదం మీద గ్రిప్ ఉండాల్సింటే లేకపోతే కాదు, అర్థం మారిపోతుంది అంతా కూడా కాదు. తథా ఉంది, తథా ఉంది. అవును, థా అంటే మళ్ళా వేరే అర్థం, ధా అంటే వేరే విధానం, విధ అట్లా కనుక సాధారణంగా ప్రబంధాలలో శృంగారం ప్రధాన రసంగా ఉంటుంది. ఏతస్మిన్ కావ్యేపి శృంగార ప్రధాన రస, ఈ కావ్యంలో కూడా శృంగారం ప్రధాన రసం. కింటు తత్ శృంగార భౌతిక స్పర్శారహిత అమరైన శృంగార, కానీ ఆ శృంగారము భౌతిక స్పర్శ లేని అమరైన శృంగారము. కథ నాయకస్య నామ కళానిధి తథా నాయికాయ నిధి అనే చోట కూడా నిధి నిధి కూడా అక్కడ కూడా పుట్టలు తప్పకుండా మంటల చుక్క పెట్టారు, కళానిధి. సరే, తథా నాయికాయాః నామః అమలా, నాయకుని పేరు నామ కాకుండా నాయకాయాః నామ, నామ అంటే విసర్గలేదు, విసర్గ ఉంటుందండి అక్కడ. నామ అమల, విసర్గలిస్తే అకారాంతం, అకారాంతం లేదు కదా నామశబ్దానికి, నామన్ శబ్దం అది. నామశబ్దం ఎక్కడ కూడా మనము విసర్గలు ఉండవు, ఎక్కడ కూడా లేదు శబ్దంలో కూడా. సరే సార్. మామూలుగా అది కూడా నామ అనే శబ్దానికి పేరు అనే ప్రధాన భక్తి అర్థం ఉంది, అట్లానే నామ అనేటువంటి అవ్యయం కూడా ఉంది, అంటే అనే అర్థంలో. అట్లా అవ్యయం కూడా చెప్పుకోవచ్చు నామ అనేటువంటి. విసర్గలేదు. నాయకుని పేరు కళానిధి, నాయక పేరు అమల. ఉభౌ ఏకస్మిన్ కళాశాలాయాం అధ్యాపక వృత్యా భవతః, ఇద్దరూ ఒక కళాశాలలో అధ్యాపక వృత్తిలో ఉంటారు. కళానిధి ఏక కవి తథా అమలా అపి. వృత్తి అన్నప్పుడు తాకు తవత్ వస్తుంది, ఇంకొక తకారం చేర్చాలి, వృత్యా. మామూలు వృత్తి అన్నా అనుకోండి ఎట్లా పెడతారు, కరెక్టే, కింద తావత్ వస్తుంది ఇంకోటి. ఇద్దరూ ఒక కళాశాలలో అధ్యాపక వృత్తిలో ఉంటారు. కళానిధి ఏక కవి, నిధి అన్నారు, నిధి అదే నిధి అన్నారు. మొదలు కరెక్టే రాశారు, అదే ధకారం చేర్చాలి, ఒకటి విసర్గలు ఉండాలి. కళానిధి ఏక కవి, పేరు చివరిలో విసర్గలు ఉండాలా గురుగారు? నిధి అన్నప్పుడు నిధి కదా, జలనిధి, జలధి అంటాం కదా. జలధి, ధి అంటే నిలయ, ఉండటం, తావు, నీ ఉపసర్గ నిధి. మామూలుగా అయితే నేను ఒక కథ రాద్దాం అనుకుంటున్నా సంస్కృతంలో. ఎవరైతే ప్రధాన పాత్రధారి ఆ వ్యక్తి పక్కకు విసర్గలు ఉండాలా, లేకపోతే మామూలుగా పేరు రాసేస్తే సరిపోతుందా అని. ప్రధాన భక్తి అన్నప్పుడు ఆ శబ్దాన్ని మీకు తెలుసు కదా, శబ్దం ప్రకారంగా తీసుకోవాలి. అక్కడ ప్రధాన కాదు, శబ్దాలు ప్రధాన భక్తి అయితే విసర్గలు, లేకపోతే ఆ విధంగా రాసుకోవాలి. సరే సరే. తథా అమలా అపి సాహిత్యేషు అమితాసక్త. కళానిధి ఒక కవి, అమల కూడా సాహిత్యంలో అమితాసక్తి కలిగినది. సాహిత్యే సరిపోతుంది, షో అక్కర్లేదు. అయ్యా సాహిత్యే, సాహిత్యేషు అంటే సాహిత్యమూలు అనేటువంటి సాహిత్యే, కరెక్టే సాహిత్యే. క్రమతః అమలాయాః సాహిత్యాంశేషు. శ్రీదేవి గారు మీరు సవరిస్తున్నారా గురుగారు చెప్పేది? తర్వాత నేను నోట్ చేసుకున్నాను. ఇక్కడ నేను చెప్పదలసింది ఏకవచనం వేరే. సాహిత్య అమితాసక్త. కళానిధి క్రమతః అమలాయాః స్నేహం కళానిధ్యాః హృదయే ఏకం విశిష్ట స్థానం లభ్యతి. క్రమముగా అమల స్నేహ కావచ్చు, స్నేహ అనే విసర్గ. స్నేహ 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 ఏకం విశిష్ట స్థానం లభ్యతి అన్నారు. పొందినది అని ఉండాలేమో కదండి, పొందినది కదా, పొందినది అని అర్థం రావాలి కదా.
ఆప్నోతి అని కూడా అనొచ్చు. స్నానం ప్రాప్నోతి 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 కాకుండా అంటే భూతకాలంగా పోవాలి. మీరు అన్నారంటే ఇక్కడ కాదు, ఇక్కడ చెప్తున్నారు కదా, ఏమంటే అదే మీరు అన్నారు కింద అన్నారు వర్తమాన కాలంలో అన్నారు. అంటే కథ ఎప్పుడు కూడా పొందింది అని అర్థం, పొందుతున్నది అని అంటే ఒకవేళ అట్లా తీసుకుంటే అంటే ఎట్లా అంటే మనం కథను విశ్లేషించేటప్పుడు ఎట్లా చెప్తాం అంటే, సరే ఇంత ఉదాహరణ రాసే కదా, ఏకవీర సరే సేతుపతి ఏకవీరతో ఇలా అంటాడు అనే చెప్తాం. అక్కడ కథలో ఈ టెన్సెస్ పెడతానే కథను గురించి వివరించేటప్పుడు ఈ రకంగా చెప్పేస్తాం కదా, అందుకని ఏకం విశిష్ట స్థానం అలభతే అలభతి 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 అలభత్ 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 అండి. అంటే పాస్ట్ టెన్స్. అవునండి, పాస్ట్ టెన్స్. లభతే అనాలి. లభతి లభతి లభతే ఇక్కడ అది కాదు సార్, లభ్యతి వర్తమాన కాలం అయితే లభతే, వర్తమాన కాలం అయితే లభతే అండి. లభతి లంగలకారం అయితే అలభత్. ఓకే. అలభేద క్రమముగా అమల యొక్క స్నేహం కళానిధి హృదయంలో ఒక విశిష్ట స్థానాన్ని పొందుతుంది. అమల తస్య హృదయే కవితా సుందరీ రూపేణ స్థిరస్థానం ప్రాప్యతి. ప్రాప్నోతి అమల అతని హృదయంలో ఒక కవితా సుందరి రూపంలో స్థిర స్థానం పొందుతుంది. కళానిధి నతు కాముక తస్య నైతిక వర్తనం బహుశ్రేష్ఠ. కళానిధి కాముకుడైతే కాదు, అతని నైతిక వర్తనం చాలా శ్రేష్టమైనది. ఇక్కడ ఒక చిన్న సందేహం వచ్చింది గురుగారు. చెప్పండి. కళానిధి నతు కాముక అంటే అతను కాముకుడు కాడు మరొకడు కాడు అన్నప్పుడు తు అన్న పదం ఉపయోగించాలేమో కదండి. నతు కాముక అనొచ్చు. అంటే తు అంటే మరొక పదం కూడా ఒక్కని వాడాలేమో అని అనిపించింది నాకు. సందేహం వచ్చింది. జనరల్ కూడా అంటే ఒక్కదానికి వాడేసి కాముకుడు కాడు, కాముకుడు అయితే కాదు అట్లా చదువుతుంటే సందేహం వచ్చింది, అందుకని అడిగాను. కదాపి సహ వైవాహిక ధర్మస్య ఉల్లంఘనం కర్తుం న శోచతి. అతడు వైవాహిక ధర్మాన్ని ఉల్లంఘించాలని ఎన్నడూ ఆలోచించడు. శోచతి అంటే దుఃఖించడు. శోచతి అంటే ఆలోచించడం కదా, నా శోచతి. శోచతి గతాయుసూను గత నాను శోచయంతి పండిత. ఆలోచించడని. శోచంతి పండిత. కింటు స్వహృదయే అమలాయాః విశిష్ట స్థానస్య నివారణం కర్తుమపి న శక్నః. కానీ తన హృదయంలో అమల యొక్క స్థానాన్ని నివారించడానికి కూడా అశక్తుడవుతాడు. అమల తస్య కవితా సుందరి రూపేణ స్థిరస్థానం ఆక్రమతి. అమల అతని కవితా సుందరిగా స్థిరమైన స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. అమల అవివాహిత ఇవ అమలాం అనాలేనండి ఇక్కడ. అవివాహిత ఇవ సర్వే భావయంతి. ఇది కరెక్టేనా సార్? కరెక్టే. అమలా అవివాహిత ఇవ సర్వే భావయంతి. కింటు సా పతేః క్రూర స్వభావ కారణాత్ త్యజిత భర్తృకా భవతి. అమలను అవివాహితగా అందరూ భావిస్తారు, కానీ ఆమె భర్త యొక్క క్రూరత్వం కారణంగా భర్తను విడిచిపెట్టింది. ఇదం సత్యం జ్ఞాత్వా కళానిధి అమర శృంగార భావాత్ విచలిత అనురాగం ప్రకటయతి. ఈ నిజం తెలిసిన కళానిధి అమర శృంగార భావం నుంచి చలించి అనురాగం ప్రకటిస్తాడు. అమల క్రుద్ధా భవతి. అమల క్రోధం చెందుతుంది. సా కళానిధ్యాః అనురాగం కేవలం అనుచిత ప్రవర్తనమేవ మన్యతి. ఆమె కళానిధి అనురాగాన్ని కేవలం అనుచిత ప్రవర్తనగా భావిస్తుంది. కళానిధి లజ్జితో భవిత్వా అమలాయాః క్షమాం అర్థయతి. కళానిధి లజ్జ చెంది అమలను క్షమ కోరుతాడు. ఏతస్మిన్ శృంగార కావ్యే వివాహ వ్యవస్థ తథా స్వేచ్ఛా శృంగార భావాయాశ్చ విశ్లేషణం లభతి. ఈ శృంగార కావ్యంలో వివాహ వ్యవస్థ, స్వేచ్ఛా శృంగార భావాల విశ్లేషణ లభిస్తుంది.
आधुनिककाले परस्त्रीपुरुषयोर्मध्ये प्रचलितसङ्घर्षणानि अस्मिन् काव्ये चर्चिताः। ఆధునిక కాలంలో పరాయి స్త్రీ పురుషుల మధ్య నడిచే సంఘర్షణలు చర్చించబడినవి. ఇదం కావ్యం భిన్న ప్రకార మానసిక విశ్లేషణాభరితమపి భవతి. ఈ కావ్యం అనేక విధాలైన మానసిక విశ్లేషణలతో నిండి ఉంటుంది. చాలా బాగా రాశారు. పనిలో పనిగా నా కావ్యం గురించి అడ్వర్టైజ్మెంట్ చేసేసుకున్నా. ఈ ప్రకారం చెప్పారు, పరిచయం చేశారు. సంస్కృతం కూడా చాలా బాగా రాశారు. విశ్లేషణ బాగుంది. మీ కావ్యం అద్భుతమైనటువంటిది. విశ్లేషణ బాగుంది. రాసే సంస్కృత వాక్య నిర్మాణం కూడా చాలా బాగుంది. కొన్ని తప్పులు వచ్చినా సరి చేసుకోవాలి. సరే, విషయం కాదు అనుకోండి, వస్తుంది. ఎక్కువ లేదు. వాటి వల్ల వారు మీరు కూడా రాశారు కదా, చదువుతారు. పిమ్మట వారిరువురు విశ్వామిత్రుడితో కూడా ప్రయాణమైంది. తస్పశ్చాత్ తౌ ద్వౌ విశ్వామిత్రేణ ప్రాయాతాం. దారిలోనున్న అనేక విచిత్రములను చూచుచు రామలక్ష్మణులు వాటి చరిత్రాంశములను గూర్చి విశ్వామిత్రుని అడుగుతూ ఆయన చెప్పిన మీరు కూడా ముందు మీరు తెలుగు రాసి తర్వాత సంస్కృతం అండి. అంటే మీరు తెలుగు విషయాన్ని చూసి కింద సంస్కృతం రాసింది కరెక్ట్ అయిందా కదా అని చేస్తాం. ముందు మీరు సంస్కృతం అలాగే రాశానండి, అలాగే రాశాను. ఎందుకంటే మీరు కూడా చెప్తుంది, ఎందుకంటే వారు కూడా అనుకోండి వారికి చెప్పింది. నాకేమనుకున్నాను నేను అంటే మీరు రాసేటప్పుడు ముందు మీ తెలుగు భావాన్ని బట్టి మీ సంస్కృత అనువాదాన్ని కింద పెడితే ముందు కింద నేను ముందు సంస్కృతం రాసేసి ఆ తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ముందు సంస్కృతం వృధా ఇచ్చారు మీరు. చెప్పండి. దారిలోనున్న అనేక విచిత్రములను చూచుచు రామలక్ష్మణులు వాటి చరిత్రాంశములను గురించి విశ్వామిత్రుని అడుగుతూ ఆయన చెప్పిన వృత్తాంతములను విని సంతోషించుచు కొంచెం దూరం వెళ్ళి అక్కడ విశ్రమించరు. మార్గే అనేకాని విచిత్రాన్ని పశ్యన్ రామలక్ష్మణవు ఏతేషాం ఐతిహాసిక అంశానాం పృష్ట్వా తేన కథ్యమానాన్ విశేషాన్ని శ్రుత్వా ఈక్ష దూరం గత్వా తత్ర విశ్రామ్యత. మార్గంలో రామలక్ష్మణుడు జూర్చి విశ్వామిత్రుని అడుగుతూ వాటి చారిత్రక అంశం గురించి విశేషాలు చూస్తూ ఓకే సరే. ఇక్కడ ఏ దేశాన్ని కన్ఫ్యూజన్. ఓకే, అంటే విచిత్రాల యొక్క అంశాన్ని చారిత్రక అంశాల యొక్క అడుగుతూ ఆయన అంశాన్ని అడిగినవి వాటిని అడిగారు కదా. అవునండి, అంశాన్ని అండి. ఏతేషాం అంశాన్ని అన్నమాట, వాటి యొక్క అంశాలు. ఏతేషాం ఐతిహాసిక అంశాన్ని పృష్ట్వా తేన కథ్యమానాన్ విశేషాన్ని శ్రుత్వా ఈక్ష దూరం గత్వా తత్ర విశ్రామ్యతాం. దీంట్లో రాశాను. మన ఆశ్రమంలో విశ్రామ్యతాం, అది దీంట్లో లంగ్లకారంలో ద్వివచనం అని రాసింది. తర్వాత మన ఆశ్రమములను పవిత్రము చేయుచున్న వీరిద్దరును ఎవరు అని తెలుసుకున్నట్టుకు రామలక్ష్మణుల వద్దకు అనేక మంది ఋషులు వచ్చారు, చాలా మంది ఋషులు వచ్చారు. అస్మాకం ఆశ్రమాన్ని పవిత్రం కరిష్యమాణః ఏతౌ ద్వౌ కరిష్యమాణం అనాలండి. కరిష్యమాణౌ ఏతౌ ద్వౌ కౌ ఇతి జ్ఞాతుం బహూని ఋషయః తత్ర ఆగచ్చన్. బహూని ఋషయః, చాలా మంది ఋషయ పుంలింగం బహూని నపుంసకలింగం. అప్పుడు దీని ఋషయం బట్టి రాయాలండి. అప్పుడు బహవ అని రాయాలా అంటే విశేషణం కదా ఋషులకు. అవునండి, విశేషం కనుక బహవః ఋషయః, బహూని వస్తూని బహవః ఋషయః. ఇట్లా బహవః ఋషయః తత్ర ఆగచ్చం. అక్కడికి వచ్చిన ఋషులకు నమస్కరించి రాముడు వారి యొక్క క్షేమములను అడిగాను. తత్రాగతః ఋషిభ్యః రామం నత్వా ఏతేషాం తత్ర ఆగతః అంటే ఏంటి? వచ్చినటువంటి వచ్చిన ఋషులండి. ఆగతః అని ఏకవచనం చేశారు కదా, వచ్చిన వాడు అని అర్థం వస్తుంది. తత్రాగంతవః అనాలా, ఆగంతవః
ఆగతవంతః ఆగతాః ఏదైనా పర్వాలేదు ఆగతాః ఆగతాః అంటే అయిపోతుంది. లేదా ఆగత ఆగ- ఋషయः అని విసర్గ లేకుండా ఆగత ఋషిభ్యः అనేటువంటి మనం చెప్పుకోవచ్చు. ఆ, ఆగత తత్ర అనొచ్చు, ఆగతాః ఆగత తత్ర ఆగత ఆగతాః ఆగత ఋషిభ్యः తత్ర ఆగత ఆగతాః ఋషి వినండి, ఆగత అని ఆపవచ్చు, లేదా ఆ, ఆగతాః అని చేయవచ్చు, ఆ, లేదా ఆగతవంతః కూడా చేయవచ్చు. అంటే ఇది ఆగతవంతః. ఆ, ఆ, శత్రుప్రత్యయం రెండు కూడా గంజాలకు రెండు సమానార్థం. కూడా సమానార్థం వస్తున్నాడు అందులో రాబడినాడు, ఇది కూడా రాబడినాడు ఒకళ్ళు, ఎందుకంటే అట్లా అంటే మళ్ళా వచనం కూడా మార్చాలండి ఇది అంతే కదా మూడిట్లో అక్కర్లేదు ఈ అక్కర్లేదు. రెండు ఆగతవంతః ఋషిభ్యः, ఆగతవంతః ఋషిభ్య వద్దాగా కాదు, సారీ ఆగత 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 ఏమన్నా ఋషులకు నమస్కరించారు కదా, ఆగత అవునండి. కాదండి చాలు, మరి మళ్ళీ ఆగతేభ్య అనా లేకుంటే ఆగతేభ్య తత్ర ఆగత ఋషిభ్యः ఆగతేభ్య అని అట్లా. ఆగతేభ్యः ఋషిభ్యः రామः నత్వా ఏతేషాం కుశలం అపృచ్ఛత్. ఆగతేభ్య ఋషులు ఇది నత్వనా సార్ నమ్ముత్వా అన్నట్టు చూసుకుంటున్నాం. నమ్త్వా నత్వానే నమ్తో కాదు, నత్వానేనండి చూశాను సరస్వతి నత్వా దేవి మనం చదువుకున్న మొదటి శ్లోకం అది. నత్వా కరెక్టే సార్ చూశాను. నత్వానే. అయితే నత్వా ఇక్కడ ఆ, నమామి నత్వ అనేటువంటి ఋషీన్ అని చెప్పాలి, ఋషీన్ నత్వ ద్వితీయ, నత్వ అని చెప్పితే తృతీయ ద్వితీయ అంటే మనం క్రియాపదం అక్కడ సందేహం వచ్చిందండి ద్వితీయులు రాయాలా చతుర్థులు రాయాలని. కాదు, నిన్న మన శ్లోకం చెప్పు, నత్వా సరస్వతి శ్లోకం ఉంది కదా, అక్కడ నత్వా సరస్వతి దేవి ఉంది కదా. అంటే మనము అసమాపకమైన క్రియనే చేసాం, క్రియాపదం చేసినప్పుడు ద్వితీయ, అది దాని యొక్క పదంగా నౌనుగా అది వాడితే నమః వందనం అనే నౌనుగా వాడినప్పుడు, మంగళం వందనం లాంటివి ఏవైనా మీరు వాడినప్పుడు చతుర్థి. క్రియాపదంగా నమామి వందే ఇలాంటి భుజామి లేదా వాడికి అసమాపక క్రియ వాడినా కూడా ద్వితీయ వాడాలి అట్లా. ఇక్కడ సార్ నాకు డౌట్, ఋషులకు నమస్కరించి ఇది క్రియాప్రదం కదా, నమస్కరించి అనేది అది తెలుగులో త్వార్థము అంటాం. త్వార్థము సంస్కృత వర్డ్ అది, తెలుగులో సంస్కృతమే త్వాపృతమే, సంస్కృత పదం నుంచి తెలుగు వస్తుంది. సంస్కృతమే, తెలుగులో దాన్ని త్వార్థం అంటాం. అవును, ఆ త్వా వస్తది కదా ఇక్కడ. వ్యాకరణం నత్వ అంతే, మీరు చెప్పేదాన్ని మనం దానికి శబ్దం స్వరూపాన్ని గురించి అడగకండి. ఎందుకు అడగదంటే దాని వ్యాకరణ అంశాలకు వెళ్ళాలి, మన రూపాలు ఆ ధాతు ఎట్లా తయారైంది, నమ్మ ఎట్లని, నాత్వ ఎట్లని, అవన్నీ మనం ససూత్రంగా వివరించాల్సి వస్తుంది. కనుక శబ్దం యొక్క స్వరూపం నత్వ అంటే నత్వ అంతే, దాన్ని మీరు దాన్ని ఎట్లా చర్చిస్తే మన శుద్ధులకు కష్టాలు వస్తుంది మళ్ళీ. అది త్వార్థం కాదు, మీరు విభక్తి అంటున్నారు కదా అని నేను. నత్వాన్ని క్రియాపదానికి అసమాపక క్రియానికి త్వాప్రత్యయమైన అసమాపక క్రియనే నేను చెప్పేది, అసమాపక క్రియ అంటున్న అది వాడినప్పుడు ద్వితీయ చతుర్థి వాడాలి అని చెప్తున్నాను. అంటలేదు, నత్వా పదానికి అంటలేదు, ఋషిభ్య పదానికి వాడుతున్నా చెప్తున్నా. ఋషిభ్య అని వాడారు కదా, ఋషిభ్య నత్వ అనకూడదు, ఋషీను నత్వ అనాలి, లేదా ఋషిభ్య నమః కృత్వ అట్లా. రామ నత్వా అనాలి. నత్వా నమామి వందే భజామి లాంటి క్రియాపదాలు అంటే త్వాప్రత్యయం కానీ లేదా లిప్రత్యయం కానీ ప్రణమ్య శిరసాదేవం అని అర్థం అట్లా. కనుక ఈ విధంగా వాడినప్పుడు కూడా అంటే క్రియ అది లిప్రత్యయం కూడా త్వాంతమే. కనుక వీటికి ఇవి వాడినప్పుడు అది క్రియాపదమే, అంటే అసమాప క్రియ అయింది. క్రియాపదంగానే అనుకుందాం, క్రియాపదంగా వాడినప్పుడు ద్వితీయ వాడాలి. ఇప్పుడు మనం ప్రణమ్య శిరస దేవం అంటుంది. ఏతేషాం కుశలం అపృచ్ఛత్. ఇక్కడేమో తత్రాగతాన్ ఋషీను నత్వా, తత్రాగతాన్ ఋషీన్ రామ నత్వా ఏతేషాం కుశలం అపృచ్ఛత్. అంతే కదండి, ఋషులు ఏతేషాం దేశం అంటే చాలు. తెలుగు సంప్రదాయానికి సంస్కృత సంప్రదాయానికి కొద్దిగా తేడా కనిపిస్తుంది సార్. ఋషులకు ఇక్కడ షష్ఠి వచ్చింది, అక్కడ ఋషీన్ చతుర్థి కాదు. ఒక విషయం కూడా, చతుర్థిలో మన షష్ఠిలో షష్ఠి అంటున్నారు, ఋషులు ఎక్కువ అంటున్నారు. పువ్వు అనే దాని కొద్దిగా కొరకు కై అని పెట్టుకోండి, పువ్వు అది కై, అది కొరకు కై.
పువ్వు అంటే యొక్క కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఋషుల యొక్క నమస్కారం మనకు వస్తుంది. మనం తెలుగులో దేవాయ నమః అన్నాం అనుకోండి, హరయే నమః అన్నాం. హరయే చతుర్థికి హరికి నమస్కారం కాదు, హరికై నమస్కారం అని అర్థం. హరికి అన్నప్పుడు హరి యొక్క అని పెడితే హరి యొక్క నమస్కారం మనకు వస్తుంది, ఆయన మనకు నమస్కారం చేసిన అర్థం వస్తుంది షష్ఠి వాడితే. కరెక్టే కరెక్ట్. అందుకొరకు దాన్ని కై అని తీసుకోవాలి మనం, కీవలు. ట్రాన్స్ఫర్ కావాలి సంస్కృతంలోనికి. ఆ పద్ధతిలో ఇప్పుడు ఇక 5వ వాక్యంలో ఋషులు రామునికి జవాబు చెప్పి విశ్వామిత్రుడి ద్వారా రాముని మహిమను తెలుసుకొని చాలా మామిడి పండ్లను రసములను కూడా రామలక్ష్మణులకు సమర్పించినాయి. ఋషయ రామస్య ఉత్తరం దత్వా విశ్వామిత్రాత్ రామస్య మహిమానం జ్ఞాతవాన్ అనేకాని ఆమ్రఫలాని ఏవం రసాన్ రామలక్ష్మణౌ. ఒక్క నిమిషం, రామస్య మహిమానం జ్ఞాతవాన్ అన్నారు. జ్ఞాతవాన్ అనేది ఏమిటి? ప్రధాన వ్యక్తి, తెలుసుకున్నవారై అన్నారు. తెలుసుకున్నవాడు. అంతే. అప్పుడు కదా ఋషులు కదా, దాన్ని బహుజనం చేయండి. జ్ఞాతవంతః 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 సరిపోతుంది కదా, కదా తెలుసుకున్నవారు అంటే సరిపోతుంది. జ్ఞాత్వా అనేకాని ఆమ్రఫలాని ఏవం రసాన్ రామలక్ష్మణౌ సమర్పయన్. ఏమనే హిందీ విధానంలో మనం అనవసరంగా మళ్ళా ఇంకా అనే అర్థంలో ఏవనే వాడకుండా చాలు అపిలు కూడా చెప్పవచ్చు. ఆమ్రఫలాని రసానేమిటి? రసాని అండి. రసః పుల్లింగం ఉంది కదా, రసాంశ్చ అది పుల్లింగం సార్. రసః రసాన్ని పిలిస్తే రసాంశ్చ. పక్కన చారాస్తే చా దగ్గర చేసుకుంటాం. అవునండి. ఆమ్రఫలాని రసాంశ్చ రామలక్ష్మణౌ. బిందువు తర్వాత శకుంతల శావను దుష్యంతుడి శాతోటి వస్తుంది కదా రసాంచ అంటే. రసాంశ్చ అట్లా కదా వచ్చేది రాసేది. శంకుడి శకారం. అదే ఇది కష్టం. రామలక్ష్మణౌ సమర్పయన్. అనంతరము రామలక్ష్మణులు రామలక్ష్మణులకి ఇచ్చారు. అక్కడ చతుర్థి వాడాలండి, షష్ఠిగా చతుర్థిగా వాడచ్చు. అక్కడ దీర్ఘం షష్ఠి వాడానండి. రామలక్ష్మణం ఉన్నాను, షష్ఠి వాడాను సార్. అక్కడ నేను రామలక్ష్మణ షష్ఠి కాదు కదా, రామలక్ష్మణయో అనాలి, రామలక్ష్మణయో అనాలి లేదా రామలక్ష్మణాభ్యాం. సమర్పయన్ కాదండి, సమర్పయన్ దీర్ఘం వస్తుంది అక్కడ. అర్పయన్ బహువచనం లంగ్లకారంలో ఆ వస్తుంది. భూతకాలం తీసుకున్నప్పుడు అది దీర్ఘం అక్కర్లేదు. సమ్ము కదా, సమా కాదు కదా. సమర్పయన్ అర్పయన్ అన్నప్పుడు అర్పయన్ ఆర్పయన్ అన్న ఆర్పయత్ దాన్ని సమాగలిస్తే సమార్పయత్ అవుతాడు. సమాన. ఇప్పుడు అక్కడ ఉపసర్గ సమ్ అనేది ఉపసర్గ, సమా అనేది ఉపసర్గ. సమ్ ఉపసర్గ అంతే. అర్పయతిలో భూతకాలంలో ఆ దీర్ఘం అయింది కదా, ఆ దీర్ఘం అయితే ఆర్పయన్ అవుతుంది అక్కడ. సరే. అర్పయతిలో ఆర్ప కలిసి ఆర్పయన్ అవుతుంది, దాన్ని సమ కలిసి సమార్పయన్ అవుతుంది. సమావృత. అనంతరము రామలక్ష్మణులు ఆ ఫలములను భుజించి మిగులు సంతోషించారు. తదనంతరం అనాలండి అక్కడ. తదనంతరం రామలక్ష్మణుడు తాని ఫలాన్ని భుక్త్వా అతీవ అహర్షతాం. కొందరు ఋషులు హారములతో వారి కంఠములను అలంకరించిరి. కేచిత్ ఋషయ హారేణ తయోః కంఠౌ అలంకారం అపూర్వం.
హారేణ ఏకవచనం చేశారు. హారేణ హారై అనాలి. హారై అది బహువచనం కదా. హారై కేచిత్ ఋషయః హారై తయోః కంఠౌ అలంకారం అకుర్వన్. అలంకృతవంతః. అలంకృతవంతః. దీంట్లో ఇవి కొన్ని ఇప్పుడు అహర్షతాం ఇవన్నీ కూడా దాదాపుగా మనం ఏం చేయాలంటే ధాతువు కంటే ఈ తవత్ ప్రత్యయ సరే శత్రుపరిచాలు అవి తీసుకుంటే బాగుంటుంది. ప్రత్యయాలతో ఎక్కువ రాస్తే బాగుంటుంది. తవత్ ప్రత్యయం అలంకురువన్ అని కూడా అనవచ్చు కదా. అలంకృతవంతః అలం అకుర్వన్ అది. అలంకారం అలంకృతవంతః అంటే బాగుంటుంది. అదే. అంటే కొన్ని చోట్ల మనం ఆ కష్టపడి ఆ ధాతువును తీసుకొని అది ఏ కారణం సమార్పయార్పయన్ అనేటువంటి కాకుండా దానికి కొంచెం ఇట్లాంటివి తీసుకుంటే అంటే తవతు ప్రత్యయాలు వాటిని తీసుకుంటే బాగుంటాయి. అట్లా ధాతు దాకా మనం పోక్కర్లేకుండా తీసుకుంటే బాగుంటుంది. తప్పనే కాదు, మీరు అన్నట్టు ఆర్పయతి చూడాలి. మరి నాకు ఆర్పయతేనా నాకేమో అది విన్నట్టు కాదు. చూసారా? చూసాను. కరెక్టే, అదేం కాదు. 2-3 సార్లు చెక్ చేసుకున్నాను. 2 రకాల వ్యాకరణ పరంగా ఓకే, నాకు కరెక్ట్, మీరు చెప్పింది ఆర్పయత కరెక్ట్ అనిపిస్తుంది. కానీ విన్నట్టుగా లేదు కనుక కొంచెం ఏదో ఇబ్బందికరం ఇస్తుంది. చూద్దామన్నా కదా. అలాగే నేను పెడతాను. సరే, మీరు చూశారు కదా. నేను చూసి రాశాను. 2-3 సార్లు చెక్ చేసుకున్నాను. భద్రయ్య గారు కూడా నిన్న ఏదో రాశారు కదా. దగ్గర మీరు లేరని ఆపాము, ముందుకు పోయినాం. మీరు చదవండి, మీరేం చదువుతారు. నేను కూడా పెట్టి మొన్న ఒకటి మీరు చదివారు కదా, మళ్ళీ పెట్టారు అది. నేను మొన్న పెట్టా. నేను వీలు కాలేదు. అది చదివారు కదా. విద్యా ఉద్దేశం అని చెప్పి చదివారు కదా ఆ రోజు. చదివారు. అప్పుడు టైం అయిపోయింది. కానీ భద్రయ్య కదా. ఓకే సార్. కరీంనగర్ సాహిత్య సభ ప్రాతः 11:15 శ్రీనివాస హోటలే శరత్ జ్యోత్స్నా మిత్రమండలిని ఏకః సాహిత్య కార్యక్రమః. మీరు మ్యూట్లో వెళ్ళండి. మ్యూట్లో మీరు చదువుకోండి. ఓకే, సరే. హోటలే శరత్ జ్యోత్స్నా మిత్ర మండలిన. నాకు ఇక్కడ సందేహం వచ్చినా తీరలే, ఇది తృతీయ అవుతుందా? రవివాసరే ప్రాతः 11:15 శ్రీనివాస్ హోటల్. హోటలే సరే, వార్త ఓకే. మీరు నేను చెప్పే కదా, దుర్గత్ బాధకు తక్కువ పెట్టేది వద్దట్లేదు. ఏం ఆలోచన మారే కదా. గురుగారు హోటల్ ని భోజనాలయం. అదే భోజనాలయం అంటే బాగుంటది. సరే, కొత్త మిత్ర మండలిన. ఈ మండలిన కరెక్టా సార్? ఇది మండలిహి. మండలిహి ఇకారాంతం కదా. ఇకారాంతము కవిహి లెక్క, కవినా లెక్క. ఇది మండలిన అయితే మండలి స్త్రీలింగం. అత్యామది భ్యామది మండలియ మండలినా కూడా వాడు. సరే, వాడండి, మరో మండలిన. నాకు తెలిసినంత అది మండలి. ఓకే, అంటే అవసరం ఉంటే మార్చుకోవచ్చు. సాహిత్య కార్యక్రమ ఆయోజయతి అన్నారు. నిర్వహింపబడింది. ఇది అంతా ఆకాశవాణి. సమాయోజయత్ అంటే అది కార్యక్రమ ఆయోజయతి అంటే ఎట్లా రాస్తాము కొద్దిగా. కార్యక్రమము ఆయోజనం కృతం అని అట్లా చెప్పండి. కార్యక్రమ కృత ఈ వార్తలు ఆయోజనం కృత అంటే బాగా పాస్ట్ కాకుండా కొద్దిగా జరిగిందని అట్లా మనకు సంస్కృత వార్తల్లో. అంటే బాగా పాస్ట్ ఎందుకు అవుతుంది? చేయబడింది అంటే నిన్నటిదే చేయబడి, వాడిని పొద్దున్నే కూడా చేయబడి అని చెప్పుకోవచ్చు కదా. అయితే ప్రాతఃకృత అని అంటే తప్పేం లేదు కదా.
ఇప్పుడు లిట్ కాదు, మనం బొగ్గు లాంటిది వాడతాము. అంతట్లే రాశాను. సరే, అయోజ ఏమన్నారు సార్ ఇక్కడ? ఆయోజనం కృతం. ఏది ఆహా. కార్యక్రమం? కార్యక్రమః కృత కార్యక్రమాణం కృత అని పెట్టండి. కార్యక్రమః కృత ఆయోజనం కృత. ఆయోజనం కృతః. దీన్ని ఆయోజనం కృతః. ఓకే. తస్మిన్ కార్యక్రమే ఏకః మంత్రివర్యః ఆహూతవాన్ అపి ఆగంతుం న శక్యతే. ఆహూతవాన్ అన్నప్పుడు అర్థం ఏంటి కదా? వాన్కు ఆహూతకు. ఆహూతవాన్ అంటే పిలిచినవాడు ఆహూతవాన్. ఆహూతవాన్ అంటే ఆయన పిలిచాడు అన్నారు. డౌట్ వచ్చింది. మంత్రి పిలిచాడా లేకపోతే మంత్రిని పిలిచారా? మంత్రిని పిలిచారు. ఎందుకంటే ఆహూతః. ఆహూతః. శత్రు ప్రత్యయము షానచ్ ప్రత్యయం రెండు రకాలు. శత్రు ప్రత్యయం శత్రు కాదు ఇక్కడ. త్వా ప్రత్యయము తవతు ప్రత్యయం. తప్రత్యయము తవతు ప్రత్యయం రెండు రకాలు. తప్రత్యయము కర్మని ప్రయోగం. అంటే ఎవరిని పిలిచాం వాడు ఆహూతులు. ఆహూత అంటే పిలువబడిన వాడు. ఆహ్వానింపబడిన వాళ్ళే ఆహూతులు. తవతు ప్రత్యయం అంటే పిలిచినాడు. కర్తలు అవుతారు. పిలిచిన వారు వీళ్ళు కర్తలు. అంటే సహ మాం ఆహూతవాన్, అతను నన్ను పిలిచాడు. అహం ఆహూత, నేను విలువబడ్డాను. ఆహూతవాన్ అంటే ఆహూత. ఒకటి ఈ సంఖ్యాపద సాధ్యమంతకు మంత్రివర్య ఏకః అని తర్వాత పెడితే బాగుంటుంది. ఒకడు మంత్రి అని మంత్రివర్య ఒకరు. మంత్రివర్య కూడా అంత తప్పేం లేదు. ఆహూతః అపి ఆగంతుం న శక్యతే. తథాపి అయినప్పటికీ కూడా ఆహూతః తథాపి సహ ఆగంతుం న శక్తః. తథాపి న శక్తః. తథాపి సహ న శక్తః. మీరు సాధ్యమైన వరకు సార్ క్రియ అంటే ధాతువుని వాడే కంటే ఈ తవతు ప్రత్యయాలతో మనం క్రియాపదాలతో లాగా వాడితే బాగుంటుంది. ఆహూతవాన్ అని ఆ ధాతువుని తీసుకునే ఆహూతవాన్ శక్త ఇవన్నీ క్రియాపదాన్ని చేస్తే వాక్యం కొంచెం సుందరంగా ఉంటుంది. కానీ ధాతువులు అవి వస్తేనే బాగుంటుంది సార్ వీటికంటే మొదలు. మీ ఇష్టం రమించండి, నేను చెప్పే విధానం చెప్తున్నా. వీటితోటి చేసుకుంటూ పోతే అవి శ్లోకాల్లో చూడండి, శ్లోకాలు వాటల్లో మన అందుకొరకే శ్లోక ప్రయోగాలు నాటకాలు కానీ చదువుతూ ఉంటే మనకు తెలుస్తుంది. నాటకాలు కూడా చదవాలి. మన నాటకం చదివితేనే ఎట్లా ఉన్న నిర్మాణం తెలుస్తుంది. ఇట్లా న శక్తః తథాపి ఆగంతుం న శక్తః. తథాపి సహ న శక్తః. అంతే. ఆగంతుం అనొచ్చా? తథాపి సహ ఆగంతుం న శక్తః. దేని న శక్తుడు ఉండాల్సింది. తథాపి సహ ఆగంతుం న శక్తః. పరంతు త్రయః విశ్వవిద్యాలయానాం ఉపకులపతయః ఆగతవంతః. బాగుంది. తేషు మమ మిత్రం ఆగతవంత అంటే వచ్చిన వారే. రాబడిందా అంటే సరే. ఇంకోటి గమ్ధాతువునకు మీరు ప్రత్యయమైన రెండు సమానం. ప్రత్యయము కర్మని ప్రయోగంలో ఉపయోగించబడుతుంది. సకర్మ ధాతువులు, అకర్మ ధాతువులు అంటే కర్మ లేని ధాతువులకేమో అది భావార్థంలో ఒకటే ఉంటుంది. దానికి సకర్మైన అకర్మ కనుక అది కర్మని కర్మలు ఎట్లా అయినా మనం వాడుకోవచ్చు. రెండు రూట్లలో కూడా అంతే అది అర్థం ఇస్తుంది. గత అంటే వెళ్ళబడినవాడు వెళ్ళినాడు వాడు ఒకడే. ఇంకా వెళ్ళినవాడు వేరేవాడు, వెళ్ళినవాడు వేరేవాడు లేడు. వేరే, పిలువబడినాడు వేడు, పిలిచినాడు వేరు. కానీ గత అనే దానికి ఒకడే. వెళ్ళేవాడినాడు గతవాన ఒకడే. వాడే గతవాన్ వాడే గత. ఇట్లా ఇక్కడ సరే ఆగతవంత అన్నారు. బాగుంది. చాలు. తేషు మా మిత్రం శ్రీ నిత్యానందరావు మహోదయః ఏకః.
ఉమ్. తేన ఆహూతోస్మి. ఇక్కడ బాగుంది, తేన ఆహుత అని. అది కరెక్ట్, అది వాక్య కరెక్టే. అంటే ఇక్కడ ఆహుత ఆహుత డిఫరెంట్ చెప్తాయి. ఇక్కడ తేన ఆహుత ఆయన చేత మీరు విలువడ్డారు. ఆ, నేను నన్ను ఆహూతోస్మి. మీరు కర్మ అయినారు. ఆ, మామ అహమపి గతవాన్. గతవాన్. ఓకే. ఓకే సార్. తత్ర సభాయాం ఆంధ్రభాషాయాం రచితాని షట్ కావ్యాని ఆవిష్కృతాని. బాగుంది. ఆవిష్కృతాని అనొచ్చా సార్? ఓకే ఓకే. అంతేనా? ఆవిష్కృత ప్రముఖానాం పండితానాం కృతే పురస్కారాః దీయంతే ఇవ్వబడినవి. దీయంతే అంటే ఇవ్వబడుచున్నవి. అంతేనా? ఆహా, ఇవ్వబడుచున్నవా? ఇది కర్మని ప్రయోగం. దీయంతి పండితానాం కృతే పురస్కారాः కృతాः. పురస్కారం కావించబడ్డాయి అంతే. పురస్కారం ఇవ్వబడేవి, పురస్కారం కాదు కదా. ప్రముఖానాం పండితానాం కృతే కొరకు, పండితుల కొరకు పురస్కారాః. దీని తర్వాత చెప్పండి ఏం పెట్టాలి పురస్కారాః తర్వాత. పురస్కారాన్ పురస్కారాः కృతాः కూడా అనొచ్చు. పురస్కారాన్ కృతవంతః చేస్తున్నారు, వాళ్ళు చేశారు, పురస్కార సన్మానం చేశారు. ఈ దీయతే ఎట్లా వస్తుంది సార్? దీయతే ఎన్ని రకాలు? అది కర్మణి ప్రయోగం. నిన్న చెప్పిన కర్తరి ప్రయోగం వేరు, కర్మణి ప్రయోగం వేరు. ఇవ్వబడినవి. ఇది ఇవ్వబడినవైనా ఇది ఏంది? ఇవ్వబడినవి అనేటువంటిది దీయతే ఏకవచనం, దీయంతే బహువచనం. ఎవరి చేత ఇవ్వబడింది? ఆవిష్కరణ ప్రముఖానాం పండితానాం కృతే పురస్కార నేననేది దీయంతే అంటే ఇవ్వబడుచున్న వర్తమాన కాలం అవుతుంది. వర్తమాన కాలం. మీరు బాధగా నిన్నటి ముచ్చటేపుకుంటూ హ్యా అని చెప్పుకుంటూ దీయంతే అన్నారు కదా, అందుకొరకు అంటున్నట్ట. అంటే నేను ఆలోచించింది వర్తమాన కాలంలో మరి హ్యా అని చెప్పుకుంటూ బాధకు బాధ చెప్పుకుంటూ ఇక్కడ మాత్రం దీయంతే చెప్తే వస్తుంది. కరెక్ట్ రావాలి, క్రియారూప కూడా సమాన రూపాలు రావాలి. కవయో అపి సత్కారైః భూషితవంతః తేషు అహమపి. ఇక్కడ భూషితవంతः, అక్కడ కృతవంతः. ఉపస్కారైః కృతవంతः, ఉపస్కారాన్ కృతవంతः అన్నట్టు ఇక్కడ. సరే, ఇక్కడ భూషితవంత బాగుంది. తేషు అహమపి ఏకః. బాగుంది, సరిపోయిందా? అభినందనలు మీకు. థ్యాంక్ యూ సార్. అన్ని తప్పులు ఉన్నాయి. రెండో కదా వాక్య నిర్మాణం బాగా రాశారు, అట్లాగే సన్మానం పొందారు కనుక కూడా. తెలుగులో తప్పులు రాయలేండి, సంస్కృతంలో అంటే రాస్తారు కానీ. ఇంకా ఎవరైనా మరి శ్రీదేవి గారు కూడా రాసినట్టున్నారు కానీ మరి కూడా రాశారా? ఏంటేం లేదు. ఓకే, ఏం లేదు, ఇవాళ అవధానానికి వెళ్ళాను వద్దివర్తి వారిది, అందుకే రాలేననుకున్నాను. నిన్న ఏదైనా చదవంది ఉందా? నేను అట్లా చూస్తున్నాను. లేదు, 11 ఇవాళ 8:15 అయింది రావడానికి, గౌబా వచ్చేసాను. పర్వాలేదు, అదే అంటే వీలైనంత వరకు వద్దాం ట్రై చేశా, మొత్తానికి అయితే వచ్చా. మాకు జూములు ఉంటే చెప్పండి, నిషేధాక్షరి కానీ సమస్య లేదు. చూస్తాను, ఇవాళ ప్రత్యక్షం అండి అవధానము దిల్సుఖ్ నగర్ లో. జూములు ఉంటే చెప్పండి. చెప్తాను. నిషేధమా? ఓకే, సమస్య చెప్తాను. నేను చేశాను కానీ గ్రూప్ లో పెట్టలేదు. అట్లా సంస్కృత సంబంధి కాదని గ్రూప్ లో పెట్టలేదు. 3 చేశాను. మన గ్రూప్ లో నేను ఉన్నా కదా, మర్చిపోకండి. గ్రూప్ లో పెట్టలేదు. గారు శతాధిక కవులు, శతాధిక అదే అది గ్రూప్ సంబంధించింది కాదని అనుమానపడి నేను పెట్టలేదు. ఇక్కడ గ్రూప్ లో దీంట్లో ఏ విధమైన వేరే వద్దు అని అంటున్నారు. ఏ విధ విషయాలు కూడా దీంట్లో వద్దు, అందుకోసమే పెట్టలేదు. దాంట్లో
వేరే బాగా అయిపోతుంది అలా అది కాదు, మనకు. ఒక పని చేయండి, మీరు దాంట్లో వీటిలో అడ్మిన్గా ఉంటే వాటిని చేర్చండి, ఆ అవధాన వాటిలో కానీ అట్లా కానీ ఆ గ్రూపులు ఉన్నాయి కదా. పెట్టాం వాటిలో పెట్టాం అవధాన గ్రూప్ ఉంది, వాటిలో వస్తుంటాయి. దాంట్లో చేరిస్తే మీరు దాంట్లో చాలా కార్యక్రమం ఆటోమేటిక్ వేరే కాకుండా ఇంకేమన్నా కూడా మీకు తెలుస్తాయి. గంటెల చంద్రకుమార్ గారి దృష్టిలో పడితే సరిపోతుంది. గంటెల చంద్ర గారు కూడా ఉన్నారు కదా, గంటెల గారు వారు చేస్తారు, శ్రీదేవి గారు వహిస్తుంటారు. నేను కూడా తెలుగు పూదోట అని చిన్నగా స్టార్ట్ చేశాను. దాంట్లో 2 అవధానాలు అయిన రంపసాయి కుమార్ గారివి. నేను కూడా మీ నంబర్ తీసుకుంటాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సరేనండి మరి. స్వస్తి. స్వస్తి ప్రజాపతి మార్గేణ మహీమహేష లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. ధన్యవాదాలు. సంక్రాంతి సెలవులు ఇస్తున్నారా? ఎందుకు సెలవులు? వారానికి 3 రోజులు సెలవులు ఉన్నాయి చాలా. 3 రోజులు సెలవులు ఊరికే కంటిన్యూటీ పోతుంది. ఇలా అయితే కంటిన్యూటీ పోతుంది. ఆల్రెడీ 3 రోజులు గ్యాప్. ఊరికే సెలవులు ఏం చేస్తారు సెలవులు? పౌరోహిత్యం చేసినా పొద్దునెళ్ళి సాయంకాలం చేస్తారు. తీసుకుంటాడు. అలా కాదు, పనులున్న స్త్రీలందరూ పార్టిసిపేట్ చేస్తున్నాం. మీకేమిట 8ంటికి రావడానికి? ఊరుకోండి, గ్యాప్ వస్తే బాగుంటది. అది ఏమవుతుందంటే ఆ కంటిన్యూటీ పోయి గుర్తుండవు, ఆల్రెడీ గుర్తుండవు ఇవన్నీ. ఈ ప్రత్యాహారాలవి కంటిన్యూటీ లేకపోతే గుర్తుండవు. నేను ఒక పాతది చందమామ కథ తీసుకున్నాను, దాని సంస్కృతంలోకి రాసే ప్రయత్నం చేస్తున్నా. చేసి రేపు పెట్టండి. రేపు ముందుగా లాస్ట్ డే. చాలా పెద్దగా పెట్టకండి, మన టైం సరిపోతుంది. అదే చదివితే ఇవన్నీ ఈ ధాతు రూపాలు, ఆ విభక్తులు, ఈ ప్రత్యాహారాలు ఇవి వింటుంటే భయం అవుతుంది. అందరికీ అలాగే ఉంది. మేము అందరం ధైర్యవంతులు ఏంటి, మేము అలాగే భయపడుతున్నాం తెలుసా. భయపడుతున్నాం అందరం కూడా. ఇప్పుడు వాటిలో దొంకితే గానీ ఈత రాదు, నదిలో దొంకితే గానీ ఈత రాదు. ఇలా కూర్చొని ఊరికి చూస్తూ అయ్యో 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 అంటే కాదు, పడుతుండాలి, ఈత కొడుతుండే కింద మీద పడుతుండే ఏదో వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. అట్లా రాయడం అనేది తప్పులు. నేను ఏమంటున్నాను, తప్పులు పడితే మంచిది అంటున్నాను. ఇంకా 2 రకాలుగా, ఒకటి మీరే రాసా తెలుస్తుంది, ఎక్కడో కాపీ తీసి పేస్ట్ చేస్తారా, అది కూడా తప్పు రాయకపోతే మేము రాసినట్టు తెలుస్తా చెప్తాయి కదా, వాటిది ఉంటుంది అట్లా. ఎక్కడో ఉంటుందిలేండి. రెండోది ఏంటంటే తప్పులు వేస్తే దాని మీద చర్చ వస్తుంది. అది ఏమిటి అనేది స్వరూపం గురించి దాని వల్ల గుర్తుండిపోతుంది అయ్యా. అదే మనకు తెలుసు, మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ మనం తప్పు వేయము, ఒకటి వేసిన ఎవరైనా వేస్తే మనం చెప్తాం, అది గుర్తొస్తుంది మళ్ళీ అప్పుడు ఉంటుంది. అట్లా అందుకనే వస్తుంది. ఓకేనండి. శుభరాత్రి అందరికి కూడా. నిష్క్రమిస్తాను. నమస్కారం. ధన్యవాదాలు.